అలాగే మీకు ఇంకొక పరిశోధన ఏంటంటే, వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ మరియు పిట్యూటరీ గ్రంథి మీద ప్రభావితం చూస్తున్న ఈ రేడియేషన్ అని చెప్పి ఇంకొక ఆయన పరిశోధన. వీళ్ళందరూ ఫారినర్స్, జర్మన్, ఆస్ట్రియా దేశానికి సంబంధించిన వారు. అలాగే మన డాక్టర్ రంగారావు అని చెప్పి హైదరాబాద్‌లో ఒక ఆయన ఉన్నారు. 2010 వరకు ఉన్నారాయన. ఆయన కూడా హీలింగ్ పవర్స్ ఉంటాయి. యాక్చువల్లీ బేసికల్లీ ఈజ్ ఇంజినీర్. అయినప్పటికీ ఆయన హీలింగ్ పవర్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఆయన ఎవరైనా దీర్ఘ రోగులు వచ్చినట్లయితే ఆయన దగ్గర ఈ పడుకునే ప్లేస్‌ని 3 అడుగులు పక్క జరుపుకోమని చెప్పి సలహా ఇచ్చేవారాయన. అంటే ఈ రేడియేషన్ ఉందో ఆయనకి తెలుసు. అలా సలహా ఇచ్చేవారాయన. అలాగే మీకు పూనాలో సింహగఢ్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ అని చెప్పేసి పూనా ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్ళు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ కొన్ని పరిశోధనలు చేశారు రేడియేషన్ లైన్స్ మీద. జీవపథిక్ లైన్స్ పైన. ఏంటంటే వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే రక్తపోటు మరియు హార్ట్ బీట్ మారుతుందని చెప్పేసి వాళ్ళు పరిశోధన చేశారు. కొంతమంది లైన్స్ మీద నిలబెట్టి ఓ 15, 20 నిమిషాలు నిలబెట్టి పరిశోధన చేశారు ఏం జరుగుతుందని. చూస్తే హార్ట్ బీటు, రక్తపోటు పెరుగుతుందని వాళ్ళు గమనించారు. వేరియేషన్ వస్తుందని గమనించారు. అలాగే సివిల్ డిపార్ట్మెంట్‌లో ఏం చేశారంటే వాళ్ళేం కనిపెట్టారంటే రోడ్స్ మనకి పేవ్‌మెంట్స్ కానీ, తార్ రోడ్ లాంటి ఆ టాప్ లేయర్ పాడవుతుంది. రేడియేషన్ ఉన్న చోట తొందరగా పాడైపోతున్నాయి రోడ్స్ అని వాళ్ళు కనిపెట్టారు.